ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నిర్గమాకాండము ఎవరు రాశారు అనే దీని గురించి ఈరోజు మీతో పంచుకోవడం జరుగుతున్నది. కావున మీ అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. నిర్గమాకాండము ఎవరు రాశారు? మోషే. 2. ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 1404 సంవత్సరాలు మొదలుకొని 1445 సంవత్సరములలో ఈ నిర్గమాకాండము రాశారు. ఎన్ని అధ్యాయములు ఉన్నాయి నిర్గమాకాండములు అనగా 40 అధ్యాయములు. ఎన్ని వచనములు? 1213 వచనములు. ఇది ఎన్నో పుస్తకము? 2వ పుస్తకము. ఇంకా 64 పుస్తకములు మిగిలి ఉన్నవి. అసలు ఈ నిర్గమాకాండంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? వాళ్ళెవరనగా మోషే, ఫరో, అహరోను, మిర్యాము. ఏవి మూలవాక్యములు? నేనే యెహోవాను, నేను ఐగుప్తులో మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించెదను. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనములో ఉంది, గమనించండి. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. నిర్గమాకాండము 12వ అధ్యాయము 40-42లో దానినే పస్కా పండుగ అని పిలిచారు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధముగాను జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనములో ఉంటుంది. ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా మగ్గిపోవటం. 1వ అధ్యాయం 4వ వచనంలో గమనించండి. 5వ వచనంలో 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఐగుప్తు పంపించిన 10 తెగుళ్ళు. 16వ అధ్యాయము 18వ వచనంలో ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం సినాయి వైపు. నిర్గమాకాండము 19 అధ్యాయము 40లో దేవుని నిబంధన ప్రత్యక్ష గుడారం ఏర్పాటు, 10 ఆజ్ఞలు మరియు 52 ఇతర ఆజ్ఞలు. మరియు 32వ అధ్యాయం 34లో ఇశ్రాయేలీల దేవుని నిబంధనను ఉల్లంఘించిన వారు పూజించుటకు దూడను చేసుకుని దేవునికి కోపము రేపిరి. 35వ అధ్యాయం 40లో మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించుట, దేవుని మహిమ దిగి వచ్చుట. అసలు ఏమిటి నిర్గమాకాండము అనే మాటకు అర్థం? బయటకు వెళ్ళుట లేదా ప్రయాణం. అసలు ఈ నిర్గమాకాండం ఎందుకు రాశారు అనగా, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు విడిపించి వారికి వాగ్దాన భూమిని ఇవ్వబోతున్నాడు. నూతన రాజ్యంలో ప్రవేశిస్తున్న తన ప్రజలకు రాజ్యాంగంగా ధర్మశాస్త్రము కావాలను గనుక తన ప్రజలు నివసించే రాజ్యానికి రాజ్యాంగముగా ఈ గ్రంథాన్ని దేవుడు మోషే ద్వారా అనుగ్రహించెను. అసలు ఈ నిర్గమాకాండము ఏమి చూపిస్తుంది? అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని 400 సంవత్సరాలు పైగా బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను విడిపించి ఏ రీతిగా వారిని మోషే నాయకత్వంలో కనానుకు నడిపించునో సూచిస్తుంది. సాదృశ్యములు: ఐగుప్తు పాపిష్టి లోకానికి, ఫరో సాతానుకు, ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలకు సాదృశ్యములు, మోషే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము, పస్కా పండుగ క్రీస్తు రక్తంతో రక్షించబడిన విశ్వాసికి, పులిసిన పిండి పాపమునకు, ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధికి. 1వ అధ్యాయము 18 అధ్యాయంలో
అధ్యాయాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయటకు ప్రయాణము. అలాగే 19:40 అధ్యాయంలో యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన సూచిస్తుంది. అసలు ఈ నిర్గమాకాండంలో ఏ అధ్యాయాలు ఏమి వివరిస్తున్నాయి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి 1వ అధ్యాయము 1 నుంచి 12 అధ్యాయాలు దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. 13 నుంచి 28 అధ్యాయాలు దేవుని స్వాస్థ్యముగా ప్రత్యేకించబడ్డారు. 19 నుంచి 40వ అధ్యాయాల వరకు దేవుని ప్రణాళికగా పరిశుద్ధపరచబడ్డారు. అసలు ఈ నిర్గమాకాండము ఏమిటి ప్రత్యేకతలు? ఆదికాండమునకు నిర్గమాకాండమునకు మధ్య గడిచిన కాలం సుమారు 350 సంవత్సరాలు. నిర్గమాకాండము ఇశ్రాయేలీయులతో విరక్తితో ప్రారంభమై విముక్తితో ముగుస్తుంది. యాకోబు కుటుంబం 70 మందితో ఐగుప్తులో అడుగుపెట్టెను. 20 లేదా 30 లక్షల మందితో బయటకు వచ్చెను. హల్లెలూయా. యోసేపు మరణించిన తర్వాత యాకోబు సంతతి ఐగుప్తులో బానిసలుగా మార్చబడ్డారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా భావించబడింది. ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు మోషేను లేవనెత్తెను. నిర్గమాకాండము ప్రారంభంలో ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది, పురుషులు, మిగతా వారు, స్త్రీలు, పిల్లలు సుమారు 20 నుండి 30 లక్షల మంది ప్రజలు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకుని రావడానికి దేవునికి ఒక రాత్రి సమయం పడితే, వారిలో ఉన్న పాపిష్టి ఐగుప్తును బయటకు తీసుకురావడానికి అదే దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. అనగా రక్షించబడటం ఒక్క నిమిషంలో సాధ్యం, కానీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం జీవితకాలం పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని గూర్చిన వివరణ. ఫరో అనగా ఐగుప్తు దేశంలో రాజు యొక్క పదవి, పేరు. ఐగుప్తులో నివసిస్తున్న యాకోబు కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 మందితో ఐగుప్తులో అడుగుపెట్టిన వారు తర్వాత ఎన్నో లక్షల మందిగా అభివృద్ధి చెందారు. ఇంతమంది బలం కలిగిన ఇశ్రాయేలీయులు ఎక్కడ తన శత్రువులతో చేరి తమకు విరోధముగా యుద్ధము చేస్తారనే భయంతో ఆనాటి ఫరో వారందరినీ బానిసలుగా మార్చాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల వంశము ఇక మీదట విస్తరించకూడదు కుండా చేయాలని, మగపిల్లలు పుట్టినట్లయితే చంపేయమని ఆజ్ఞ కూడా జారీ చేశాడు. అటువంటి సమయంలోనే దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి లేవి కుటుంబం నుండి మోషేను ఇశ్రాయేలీయులకు బహుమానంగా ఇచ్చాడు. మగపిల్లలను చంపేయమని ఆజ్ఞ జారీ చేసిన ఇంటిలోనే మోషే పెరిగే విధంగా దేవుడు చేశాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 5-10లో ఉంటుంది, గమనించండి. ఫరో మనవడిగా మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు. బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు నిర్దేశించిన సమయం రాకమునిపే మోషే వారిని విడిపించే ప్రయత్నం చేశాడు. మోషే తన కళ్ళ ఎదుట ఒక హెబ్రీయుని అన్యాయముగా ఐగుప్తుడు గాయపరుస్తుండగా చూసి కాపాడే ప్రయత్నంలో మోషే ఆ ఐగుప్తుని చంపేశాడు. ఈ విషయం ఫరోకు తెలిస్తే ఎక్కడ తన ప్రాణానికి అపాయం ఏర్పడుతుందని భయంతో మోషే అరణ్యంలోనికి పారిపోయాడు. సుమారు 40 సంవత్సరాలు అరణ్యంలోనే గొర్రెల కాపరిగా జీవిస్తూ ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేను పిలిచాడు. మాట వినని ఫరో మెడ వంచి దేవుడు అద్భుత రీతిగా తన ప్రజలను పాపిష్టి బంధకాల నుండి విడిపించాడు. దేవుడు తాను తన ప్రజల మధ్యలో నివసించడానికి పరిశుద్ధమైన ఒక స్థలాన్ని ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించగా దేవుడు చెప్పిన విధి విధానాల ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మించాడు. నిర్గమాకాండము 25 అధ్యాయము 8వ వచనంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్గమాకాండంలో ఫరో మనవడిగా మోషే జీవించిన మొదటి 40 సంవత్సరాల కాలం తాను ఒక గొప్పవాడినని భావించుకున్నాడు. కానీ ఎప్పుడైతే తాను 40 సంవత్సరాల పాటు ఒంటరిగా అరణ్యంలో గడిపాడో ఆ సమయంలో మోషే తాను ఒక పనికిరాని వాడినని గ్రహించగలిగాడు. తర్వాత 40 సంవత్సరాలు దేవుడు పనికిరాని వాడైన మోషేను గొప్ప నాయకునిగా చేసి ఇశ్రాయేలీయులను బానిసత్వంలో నుండి విడిపించే రక్షకునిగా నిలిపెను. దేవుని పిలుపు తప్పించుకోవడానికి మోషే చెప్పిన 5 సాకులు.
నేను ఏ పార్టీ వాడిని, నాకు నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలియదు, నన్ను వారు నమ్మరు, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, నా బదులు వేరే వారిని పంపించు అని దేవుని పిలుపు తప్పించుకోవడానికి చెప్పిన ఈ 5 సాకులు ప్రియమైన దేవుని బిడ్డలారా,